సార్ మీరు అసలు బోర్న్ అండ్ బాటప్ ఎక్కడ? గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ అయింది. బాపట్ల అండి. బాపట్ల ఆల్మోస్ట్ అంటే బాపట్ల నుంచి ఒక 7 కిలోమీటర్స్ చెరువుజమ్ములపాలెం అని ఒక విలేజ్. సో, నా ఎడ్యుకేషన్ అంతా బాపట్ల జరిగింది. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో బీకామ్. బీకామ్ తర్వాత ఐసీడబ్ల్యూ కాస్ట్ అకౌంటెన్సీ ఇలాగ చేయడం జరిగింది. మీ కెరియర్‌లో మలుపు తిరిగిన పాయింట్ ఏది అంటే ఏమని చెప్తారు? మెయిన్ ఏంటంటే నేను సివిల్స్ యాస్పిరెంట్‌ని. హ్మ్. యాక్చువల్లీ సివిల్స్ కోసం ఎంత ఇదిగా ప్రిపేర్ అయ్యి ఉండేవాడినంటే ఆల్మోస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే దాన్ని చాలా మంది ఒక నార్మల్‌గా తీసుకుంటారు. దాంట్లో జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళినప్పుడు సివిల్స్‌లో ఏదన్నా చిన్న బిట్ వస్తుందేమో అని చెప్పేసని గిన్నిస్ బుక్‌లో ఉన్న ప్రతి దాన్ని కూడా చదివిన సందర్భం. ఇండియన్ పెనల్ కోడ్‌లో ప్రతి సెక్షన్ దగ్గర నుంచి చివరికి చెప్పాలంటే గనక ఔట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను బ్రెయిలీ లిపి నేర్చుకున్నాను. సో, బ్రెయిలీ లిపి అందుల కోసం రాస్తారు కదా! సో, బ్రెయిలీ లిపి నేర్చుకున్నా. ఇలాగ ఎక్స్‌టెన్సివ్‌లీ విపరీతంగా చదువుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఏమైంది సివిల్స్ తర్వాత ఏదో సందర్భంలో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాగజైన్‌లో వచ్చేటప్పటికి ఐసీడబ్ల్యూఏ గురించి వస్తే గనక సో, సివిల్స్ సరే ప్రిపేర్ అవుదాంలే అని చెప్పేసి ఐసీడబ్ల్యూఏ వైపు వెళ్తాము. ఐసీడబ్ల్యూఏ ఆల్మోస్ట్ ఇంకా ఒక గ్రూప్ ఉంది. 4 గ్రూప్స్‌లో ఒక గ్రూప్ ఉంది. అంటే సీఏ, ఐసీడబ్ల్యూఏ చాలా మందికి తెలిసి ఉంటుంది. అలాగంటే ఐసీడబ్ల్యూఏ. సో, లాస్ట్ గ్రూప్‌లో ఉన్నప్పుడు నాకు అక్కడ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించేసి సబ్ ఎడిటర్‌గా వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సూపర్ హిట్ అని ఒక ఫిల్మ్ మ్యాగజైన్‌కి. సో, చెన్నై వెళ్ళిపోయి ఉన్నాను. అక్కడ 4థ్ గ్రూప్ అక్కడ కంప్లీట్ చేద్దామని. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఈ షూటింగ్స్, అవుట్‌డోర్ షూటింగ్స్, ఊటీ రకరకాలంతా చిరంజీవి, బాలకృష్ణ ప్లస్ రజనీకాంత్ వీళ్ళందరూ షూటింగ్స్ వీళ్ళందరూ నేను ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తిని. సో, ఇలాగా అరౌండ్ 96-98 నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అట్ ద సేమ్ టైమ్ అదే వాళ్ళే సూపర్ హిట్ వాళ్ళే క్రేజీ వరల్డ్ అని ఒక పత్రికలో టెక్నాలజీకి సంబంధించి ఒక సప్లిమెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అడిగారు. సో, 96 మేలో ఇప్పటిదాకా అంటే ఆ టైం దాకా ఒక్క తెలుగు పదం గూడా తెలుగులో టెక్నాలజీకి సంబంధించి పదం లేదు. ఫస్ట్ తెలుగు టెక్నికల్ లిటరేచర్ స్టార్ట్ చేసిన పర్సన్‌గా వికీపీడియాలో గూడా నా నేమ్ ఉంటుంది. సో, 96 మేలో వి స్టార్టెడ్ దేర్. అక్కడి నుంచి టెక్నాలజీ ప్లస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ 2 కలిసి ఒక 2 ఇయర్స్ మన 2000 ఇయర్ దాకా ట్రావెల్ చేసున్నాను. 98-2000 దాకా. చేసిన తర్వాత ఈ రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో, అక్కడ రియల్లీ చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే గనక ఇప్పుడు నేను ఒక పీఆర్ఓనో లేకపోతే ఓన్‌గా ఏదో సినిమాలు ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్‌గానో ఉండుండేవాడిని. బట్ ఐ సెలెక్టెడ్ టెక్నాలజీ. ఎందుకంటే అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులు అక్కడ ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్‌గా ఓపెన్‌గా చెప్పాలి అంటే ఏదన్నా విమర్శనాత్మకంగా రాస్తే గనక ఇప్పుడు ఒక జర్నలిస్ట్‌గా నేను వచ్చేటప్పుడు ఏదైనా నెగెటివ్ కంటే కనుక బ్యాలెన్స్‌డ్‌గా సో, ఈ సినిమాలో ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుంటుందని ఏదన్నా సంథింగ్ మా పత్రికలో ఆర్టికల్ రాస్తే ఆటోమేటిక్‌గా జనాలకు నచ్చేది కాదు. సో, అంటే ఎప్పుడు కూడా భజన చేస్తూ పొగుడుతూ బతకాలి అందరికి. సో, అది నాకు వల్ల కాదు. ఇది నా మైండ్ సెట్ కాదు. ఇక్కడ నాకు గ్రోత్ ఉండదని చెప్పేసని సింపుల్ ఐ సెలెక్ట్ టెక్నాలజీ. సో, అది నా క్రూషియల్ మూమెంట్ ఏదైతే ఉందంటే గనక చాలామంది గ్లామరైజ్డ్ ఫీల్డ్ అని చెప్పేసి అనుకునే ఈ పర్టిక్యులర్ సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టేసి నేను టెక్నాలజీలోకి రావడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నా లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నేను కన్సిడర్ చేస్తాను.